సో ఈ రోజు నుంచి నామినేషన్స్ జరగబోతున్నాయి. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు ఏపీఎన్జీసీ ఆధ్వర్యంలో. ఈ రోజు విద్యాసాగర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది కార్యాచరణ ఇక నుంచి? ఇప్పుడే మేము ఎన్నికలకి సిద్ధం అవుతున్నాం. 27 ఎన్నికలు ఉన్నాయి. ఇవాళ నామినేషన్స్ వేస్తున్నాం. నామినేషన్స్కి సగరా రమణాల ప్యానల్ సభ్యులందరం కూడా మరి వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన 25 మంది నాయకులు ఇక్కడ ఉన్నాం. మరి మొత్తం 30 సంవత్సరాలుగా మరి ఏ ఉద్యమం వచ్చినా, ఏ ప్రస్థానం వచ్చినా సాగర్ గారికి ఉద్యోగులు అండగా నిలబడ్డారు. మరి మరొకసారి మరి ప్రతిష్టాత్మకమైన ఏపీఎన్జీఓస్ గురుతర బాధ్యతను మా మీద అప్పచెప్తారని చెప్పి ఆశిస్తున్నాం. మరి గతంలోనే నేను రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాను. మరి 6-7 నెలల నుంచే ఎన్నో బకాయిలన్నీ కూడా క్లియర్ చేయించాం. డిఏ క్లియర్ చేయించాం. మహిళలకి మరి చైల్డ్ కేర్ లీవ్ని క్రియేట్ చేయించాం. ఇలా అనేక రకాలైన ఇష్యూస్ జరుగుతున్నాయి. గత 6 సంవత్సరాల నుంచి కొండలాగా పేరుకుపోయిన బకాయిలన్నింటినీ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. మాకు సంబంధించిన వేతన సవరణ, ఇంటీరియం రిలీఫ్ అలాగే ఉంది. డిఏ బకాయిలు, పెండింగ్ బకాయిలు, ముఖ్యంగా సరెండర్ రిలీవ్ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. పెన్షనర్లకు సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షను, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషను, మరి 60 నుంచి 62 సంవత్సరాలు రాని వారికి 60-62 సంవత్సరాల పదవీ విరమణ వయసు, 2004 ముందు నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళని ఓపీఎస్లోకి తీసుకోవటం, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన నోషనల్ ఇంక్రిమెంట్స్, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ దశల వారీగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇంత భారీ ఎత్తున ఈ రోజు ఇంత మందితో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నారు. సో రెస్పాన్స్ అనేది ఎలా ఉంది? ఒక పండుగ వాతావరణం లాగా మరి ఒక రాష్ట్ర మహాసభలకి ఎలా వస్తారో ఆ విధంగా మరి మమ్మల్ని ఆశీర్వదించడానికి తండోపతండాలుగా ఉద్యోగులు వేలాది మంది వాలంటీర్గా ఇవాళ తరలి వచ్చారు. మరి వాళ్ళందరికీ కూడా ఆనందంగా వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం.